మీరే అందించండి. తీసుకున్నది సమయమంతా విశ్వాసము క్రియలు రెండింటి మధ్యలో ఉన్న సంబంధం, దాని గురించి మరి 15 నుంచి 26 వచనాల వరకు ఫెయిత్ అండ్ వర్క్స్. విశ్వాసం అంటే మనకు అందరికీ తెలుసు. ఫిబ్రవరి రాసిన పత్రికలో 11th చాప్టర్ 1st వర్స్లో దాని డెఫినేషన్ ఉంటుంది. విశ్వాసం అంటే ఏంటిది అని మనం చూస్తే, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవంతకు రుజువై ఉన్నది మాట చూస్తాం. దట్ ఈస్ ఫెయిత్. విశ్వాసం అంటే నమ్మకం, మనకున్న నమ్మకాన్ని విశ్వాసం అనొచ్చు. అయితే విశ్వాసము కలిగి ఉండి క్రియలు లేకపోతే వ్యర్థం అనే మాట మనం చూస్తాం. క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన కదా ఏమి ప్రయోజనము అని మనం చూస్తున్నాం. క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన కదా ఏమి ప్రయోజనము అనే మాట మనం చూస్తాం. దాని అర్థం ఏంటంటే, నాకు విశ్వాసం ఉంది అని మనం చెప్పేటప్పుడు క్రియలు లేనప్పుడు అటువంటి విశ్వాసము ఏమి ప్రయోజనం అనే మాట మనం చూస్తాం. ఒకసారి ఈ స్టేట్మెంట్ గురించి మనం ఆలోచన చేసినట్లయితే, విశ్వాసం అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ ఫాలోడ్ బై వర్క్స్. విశ్వాసం అనేది ఎప్పుడు కూడా క్రియలతో కూడినదై ఉంటుంది. క్రియలు ఎక్కడి నుంచి రావాలంటే విశ్వాసంలో నుంచి క్రియలు రావాలి. మనకు తెలిసిన వచనమే కదా, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో యేసు ప్రభు అని నోటుతో ఒప్పుకొని అతడు చనిపోయి తిరిగి లేచినని హృదయమందు విశ్వాసం ఉంచిన యెడల నీవు రక్షింపబడతావు. సో విశ్వాసం ఉంచినము, అయితే విశ్వాసం ఉంచడం దాని క్రియ రూపంలో మనం ఎలా చూపిస్తున్నామంటే, నోటితో ఒప్పుకొని వి కన్ఫెస్ విత్ అవర్ మౌత్ దట్ జీసస్ క్రైస్ట్ మన కొరకు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడని నోటితో ఒప్పుకొనడం అనేది ఒక క్రియ. సో మన విశ్వాసము ఇట్ స్టార్టెడ్ విత్ క్రియలతోటే విశ్వాసము స్టార్ట్ అయింది. ఎవడైనా మరి నాకు విశ్వాసం ఉంది అని చెప్పి క్రియలు లేకపోతే ఏమి ప్రయోజనం అనే మాట మనం చూస్తాం. ద మీనింగ్ ఆఫ్ విశ్వాసం ఉంచడం యొక్క అర్థం ఏంటంటే, మరి యేసు నాకు చనిపోయాడనే విశ్వాసం ఉంచుతున్నాను, దాన్ని మనం క్రియ రూపంలో పెట్టాలి. మనకున్న విశ్వాసాన్ని మనం క్రియ రూపంలో పెట్టాలి, పెడుతున్నాం. ద రీజన్ వై వి ఆల్ వాక్, మన ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటా చర్చికి వచ్చింది ఏంటంటే మనకు విశ్వాసం ఉంది. ఏం విశ్వాసము? దేవుడు ఎక్కడ 2-3 చేరి ఉంటే అక్కడ ఉంటాడు, దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు అనే విశ్వాసం ఉంటేనే ఇట్ హెస్ ఏమంటారు, విశ్వాసము మన జీవితంలో కార్యరూపమై మనం చర్చికి రావడానికి కారణమైంది. సో విశ్వాసము మరి క్రియలతో కూడినదని మనము గమనించాలి. అయితే క్రియలు లేని విశ్వాసము ఈక్వల్ టు డెత్ అంటున్నాం కదా. ఒకవేళ ఎవరైనా నమ్ముకొని యేసు చేస్తున్నందుకు నేను విశ్వాసం ఉంచుతున్నాను కానీ నేనేం క్రియ చేయను అంటే, ఇక్కడే మనం చూస్తాం ఈ యొక్క వచనాల్లో కూడా కింద మనం గమనించినట్లయితే, మరి ఈ వచనాలు 26th వచనంలో మనం చూస్తే, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతమే అనే మాట మనం చూస్తున్నాం. క్రియలు లేని విశ్వాసము మృతమే. మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామంటే
we believe that he died for us. ఆయన చెప్పినది మనము అంగీకరించి ఆయన కొరకు ఈ లోకంలో నేను జీవిస్తాను అని మనం కమిట్ అవుతామనే మాట మనం చూస్తాం. సో విశ్వాసం ఆల్వేస్ క్రియలు ప్రొడ్యూస్ చేస్తుంది. మనం నిజమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో క్రియలు కనబడతాయి. అదే మాట మనం 18th verse లో కూడా చూడొచ్చు. 18th verse లో మనం చూస్తే ఒకడు నాకు విశ్వాసం ఉంది, నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నాయి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు చూపించు, నేను నా క్రియల చేత నా విశ్వాసాన్ని చూపిస్తాను అని స్టేట్మెంట్. సో క్రియలు మరి విశ్వాసము ఎలా కనపరచబడుతుందంటే క్రియల ద్వారా అని మనం గమనించాలి. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. మన విశ్వాసాన్ని ఎలా కనపరుస్తామంటే క్రియల ద్వారా మన విశ్వాసాన్ని కనపరుస్తాము. దేవుని యందు మనకున్న విశ్వాసాన్ని అనుదిన జీవితంలో మన క్రియల ద్వారా దాన్ని కనపరుస్తామని ఈ 18th verse యొక్క మీనింగ్. నా దగ్గర విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవని చెప్తే ఇట్ డజంట్ మేక్ సెన్స్. అది ఈ యొక్క వర్స్ యొక్క మీనింగ్. విశ్వాసం ఉంటే దాన్ని కనపరిచే విధానం ఏంటంటే క్రియల ద్వారాని మనం గమనించాలి. కింద ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 21st verse లో మనం చూస్తే మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతని క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఇక్కడ అబ్రహాము బలిపీఠం మీద ఇస్సాకును అర్పించినప్పుడు తన విశ్వాసాన్ని క్రియల రూపంలో బయలుపరుస్తున్నాడు. వాట్ ఈస్ హిస్ ఫెయిత్? ఆయన విశ్వాసం ఏంటిది అని మనం చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మనం చూస్తే ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ విశ్వాస వీరుల పట్టిక ఉంది కదా. మరి ప్రతి విశ్వాస వీరుని జీవితాన్ని మనం గమనిస్తే అక్కడ క్రియలు చూడొచ్చు కదా. హానోకు 4th verse లో మనం చూస్తే హేబేలు చూస్తే విశ్వాసమును బట్టి శ్రేష్టమైన బలి క్రియ. విశ్వాసం ఉంది కాబట్టి శ్రేష్టమైన బలి మరి హానోకు అర్పించినట్టుగా మనం చూస్తాం. అలాగే హానోకు 5th verse లో చూస్తే మరణము చూడకుండానే దేవునితో నడిచిన హానోకు విశ్వాసం ఉంది కాబట్టి మరి దేవుడితో నడవగలిగాడు. అలాగే నోవహు చూడొచ్చు 7వ వచనంలో. నోవహు కూడా మరి ఎవరు ఇది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు తనకు ఒక ఓడం సిద్ధం చేసిన క్రియ. తనకు విశ్వాసం ఉంది కాబట్టి ఓడ సిద్ధము చేసినట్లుగా మనం చూస్తాం. తర్వాత అబ్రహాము గురించి కూడా మనం చూడొచ్చు. విశ్వాసమును బట్టి 8th verse లో అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళెను అనే మాట మనం చూస్తాం. అలాగే మరి సారాను చూసినప్పుడు మరి సారా కూడా విశ్వాసమును బట్టి 11th verse లో విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడను ఎంచుకొనెను కనుక తన వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. 12th verse అందుచేత మృతతుల్యుడైతే ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందులు లెక్కింప శక్యము కాని ఇసుక రేణువులే సంతానము కలిగెను అనే మాట మనం చూస్తాం. 17th verse లో మనం చూస్తే అబ్రహాము గురించి అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానములను అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని
ఎంచిన వాడై తనకు ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను అనే మాట మనం చూస్తాం. సో అబ్రాహాము క్రియల వెనుక మరి అబ్రాహాము తనకు ఒక్కగాడైన ఇస్సాకును అర్పించమన్నప్పుడు ఈ అబ్రాహాముకు అబ్రాహాము యొక్క విశ్వాసం ఎలా అబ్రాహాము చేయగలిగారంటే, అబ్రాహాము నాకు ఒక విశ్వాసం ఉంది. ఏంటి? దేవుడు వాగ్దానం చేశాడు, బలి ఇవ్వమంటున్నాడు, కానీ దేవుడు సమర్థుడు. దేవుడు వాగ్దానం అందు మరి అబ్రాహాముకు విశ్వాసం ఉంది కాబట్టి ఆ విధంగా మరి అర్పించగలిగాడు. తన కుమారుని తీసుకొని మరి చంపడానికి కూడా వెనుకాడలేదు. బికాస్ ఆయనకు విశ్వాసము కలిగి ఉన్నాడని మనం చూస్తాం. సో విశ్వాసము మరి ఆల్వేస్ ఇట్ ఇస్ క్రియలతో కూడినదై ఉన్నట్లుగా మనం చూస్తాం. విశ్వాసము లేని క్రియలు లేక క్రియలు లేని విశ్వాసము మృతము అని మనం చూస్తాం. మన జీవితంలో కూడా మనం గమనించినట్లయితే మన విశ్వాసాన్ని మనం ఎక్సర్సైజ్ చేసుకోవడానికి దేవుడు లోకంలో మనల్ని ఉంచాడు. వాట్ ఎవర్ వి డూ ఇన్ అవర్ లైఫ్, మరి అనేక మంది విశ్వాస వీరులని మనం చదువుకున్నాం, మరి ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం. వాట్ అబౌట్ అవర్ లైఫ్? మన విశ్వాసము క్రియల రూపంగా కన్వర్ట్ అవుతుందా? ఆర్ ఆర్ వి కీపింగ్ అవర్ ఫెయిత్ టు అవర్ సెల్ఫ్? దాన్ని మరి ఆచరణలో పెట్టకుండా మన విశ్వాసాన్ని మరి క్రియలు లేని దానిగా మనము సాగుతున్నామా? లేకపోతే నెక్స్ట్ సార్లు మన విశ్వాసము బలహీనపడుతుంది. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కదా. పేతురుని మనం చూసినప్పుడు మరి తుఫాను వస్తుంది, మరి ఎదుట యేసయ్య కనిపిస్తున్నాడు. సో యేసయ్యని చూసినప్పుడు విశ్వాసము కలిగింది పేతురు. సో వెనెవర్ హి సా జీసస్, మరి పేతురు యేసయ్యని చూసి తనకున్న విశ్వాసాన్ని క్రియ రూపంగా మార్చాడు. హి స్టార్టెడ్ వాకింగ్ ఆన్ ద వాటర్ కదా. యేసయ్య సర్వశక్తి మంతుడని నమ్మకము పేతురుకుంది. అయితే ఆ వచనాలు మనం చదివినప్పుడు పేతురు మరి ఒక్కసారి సముద్రం వైపు చూశాడు, ఆ నీళ్ళ వైపు చూశాడు. తర్వాత అక్కడ చూస్తాం మునిగి పోసాగి అనే మాట మనం చూస్తాం. సో యాజ్ లాంగ్ యాజ్ హి ఈస్ లుకింగ్ ఎట్ జీసస్, యేసు వైపు చూచుచున్నప్పుడల్లా తన విశ్వాసము క్రియ రూపంగా మరి దేవుని కొరకు మహిమకరంగా నిలవబడ్డాడు. వన్స్ హీ లుక్డ్ ఎట్ ద సర్కమ్స్టాన్సెస్, తన పరిస్థితులను చూచినప్పుడు మునిగిపోసాగి అనే మాట మనం చూస్తాం. సో మన విశ్వాసము క్రియ రూపంలోకి మార్చాల్సిన డెసిజన్ మనం అనుదినము తీసుకోవాలి. అక్కడ మరి యేసయ్య అంటాడు పేతురుతో, అల్ప విశ్వాసి నువ్వెందుకు భయపడ్డావు? అనేక సార్లు మన విశ్వాసం చేస్తున్నాం కదా, మనందరినీ వి కాల్ అవర్ సెల్స్ బిలీవర్స్ కదా. మనం ఏమనుకుంటాం, నేను విశ్వాసిని అని మనం అనుకుంటాం. కానీ అనేక సార్లు అనేక సందర్భాల్లో మన విశ్వాసము బలహీన పడుతుంది అని మనం చూస్తాం. బలహీన పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు. మనకు తెలిసిన వాక్యం ఇది. ఈ లోకంలో మనం జీవించినప్పుడు విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు ముందుకు సాగాలి అనే మాట మనం చూస్తాం. కనుక మన విశ్వాసము క్రియల రూపముగా మార్చబడాలి. దట్ ఈస్ ద ఓన్లీ మెసేజ్ టుడే. మన విశ్వాసము క్రియల రూపంలో మారుస్తున్నామా? ఆర్ అనేక సార్లు అపవాది స్టార్టింగ్ నుంచే కదండి, హీ అటాక్స్ అవర్ ఫెయిత్. మరి ఆదాము అవ్వలకున్న విశ్వాసాన్ని అటాక్ చేసాడు. వచ్చి ఇది నిజమా అన్నాడు కదా. మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులను బట్టి ఇది నిజమా అనే సిచ్యువేషన్ అపవాది మన జీవితంలో తీసుకొస్తాడు. మరి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎలా నిలబడాలి అనేది బైబిల్లో మనం చాలా ఎగ్జాంపుల్స్ చూస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ నేను చూపించాలని ఆశపడుతున్నాను. మనకు తెలిసిందే, మరి దానియేలు 3వ అధ్యాయంలో
we can see the faith of Shadrach, Meshach and Abednego. Shadrach, Meshach, Abednego వారి యొక్క విశ్వాసాన్ని మనం గమనిస్తే మనకు తెలిసిన పరిస్థితి అక్కడ మరి నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమ ఒకటి పెట్టి మరి అందరూ దానికి పూజించాలి, దానికి ఎవరైతే పూజించలేదో వారిని అగ్ని గంధకములతో మండుగుండంలో పడివేస్తానని ఆజ్ఞ ఇచ్చినప్పుడు మరి షడ్రక్, మెషక్, అబేద్నెగో రియాక్షన్ చాప్టర్ 3:17 మనం చూడొచ్చు. దానియేలు రాసిన గ్రంథం 3:17 మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపుమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపుమనియు తెలిసి కొనుము అనే మాట మనం చూస్తాం. వీరు ఇంత ధైర్యంగా రాజు దగ్గర మాట్లాడుతున్నారంటే వీరి దగ్గర ఉన్న వెపన్ ఏంటి? ద గ్రేటెస్ట్ వెపన్ దే హ్యాడ్ ఇస్ ఫెయిత్. వారికి ఉన్న వెపన్ ఏంటంటే విశ్వాసం. మనందరికి కూడా ఈ విశ్వాసం అనే వెపన్ ఆయుధం ఉంది, బట్ వి రేర్లీ యూజ్ ఇట్ కదా. గల్తీలు రాసిన పత్రికలో మనం చూస్తే విశ్వాసం అన్న డాలు అంటారు కదా, విశ్వాసం అన్న డాలు. మరి షడ్రక్, మెషక్, అబేద్నెగోలకు విశ్వాసం ఉంది ఏంటంటే దేవుడు నన్ను రక్షింపగలడు. ఒకవేళ దేవుడు రక్షింపకపోయినా పర్వాలేదు, బట్ వి విల్ నాట్ గో డౌన్. మేము ఆ ప్రతిమకు మొక్కము అనే మాట మనం చూస్తాం. వాళ్ళు పలికిన మాటలు వెనకాల ఉన్న ధైర్యం, ఆ విశ్వాసము మనం కూడా కలిగి ఉన్నాం. ఇట్ ఈస్ టైమ్ వి పుట్ ద ఫెయిత్ ఇన్ టు ప్రాక్టీస్. మనకు కలిగిన విశ్వాసాన్ని ఆచరణలో పెట్టే సమయము త్రూ అవర్ మన క్రియల ద్వారా దాన్ని ఆచరణలో పెట్టాలి. మనం అందరం పెడుతున్నాం. వీఆర్ గివింగ్ ఫర్ ద లార్డ్, వీఆర్ కమింగ్ టు ద చర్చ్. మన సంఘంలో, మన ఆఫీసులలో దేవునికి సాక్షులంగా ఉంటున్నాం, కానీ కొన్నిసార్లు బలహీన పడుతున్నాం. అయితే వీరి యొక్క విశ్వాసాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మన విశ్వాసాన్ని కార్యరూపం చేయాలి. అనేక సార్లు యేసు వైపు చూడకుండా మన పరిస్థితుల వైపు చూస్తాం. మరి షడ్రక్, మెషక్, అబేద్నెగో లాభం చేయలేదంటే న్యూ వారికి విశ్వాసం ఉంది, దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు నన్ను కాపాడుతున్న విశ్వాసం. మరి దానియేలును కూడా మనం చూసినప్పుడు మరి సింహంల బోన్లో వేసినా కూడా దేవుడు నన్ను కాపాడుతాడు అనే విశ్వాసము దానియేలు కూడా కలిగి ఉన్నాడు. మన జీవితంలో కూడా ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు మనం వెళ్ళే పరిస్థితుల్లో కూడా అనేక సార్లు విశ్వాసంలో మనం ఫెయిల్ అయిపోతున్నాం, అల్ప విశ్వాసంగా మిగిలిపోతున్నాం. విశ్వాసము లేని వారిగా వీఆర్ లివింగ్ ఫెయిత్ వితౌట్ వర్క్స్. క్రియలు లేని విశ్వాసం కలిగి మనం అనేక సార్లు జీవిస్తున్నాం, లేక మన విశ్వాసంలో బలహీన పడుతున్నాం. మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను చూసి నాతో కాదేమో, ఐ కెనాట్ కంటిన్యూ అని అనేక సార్లు మనం వీఆర్ గివింగ్ అప్. అయితే ఈ యొక్క ఎగ్జాంపుల్స్ మనం చూసినప్పుడు విశ్వాసం నాకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు మనం చూచుచూ లోకంలో సాగినప్పుడు మన వ్యక్తిగత జీవితంలో, మన సంఘ జీవితంలో గొప్ప కార్యాలు మనం చూడగలం. ఇట్ ఈస్ టైమ్ వి పుట్ అవర్ ఫెయిత్ ఇంటూ ప్రాక్టీస్. యేసు వైపు చూచుచూ అనే మాట మనం చూస్తాం. ఫేమస్ ఎగ్జాంపుల్ మనకి ఇశ్రాయేలీలు సర్పపు కాటుతో మరి చనిపోతున్నప్పుడు మరి ఇత్తడి సర్పాన్ని అక్కడ మనం రాయబడిన మాట చూస్తే తేరి చూసినట్లుగా మనం చూస్తాం. తేరి నిదానించి చూశారు. ఎస్, నిదానించి చూశారంట. ఎవరు? ఇశ్రాయేలీలు సర్పపు కాటుతో బాధపడుతూ వారి జీవిత యాత్రలో కొనసాగుతున్నప్పుడు మరి
నిదానించి చూశారు. దేని వైపు? ఇతరి సర్పం వైపు. అయితే మనం కూడా మన జీవితంలో సర్పపు కాటు లేక అపవాది మరి అనేక విధాలుగా మనం శోధించినప్పుడు, అబ్రాహామును కూడా శోధించినప్పుడు అబ్రాహాము విశ్వాసము కలిగి మరి యేసు వైపు చూసినట్లుగా దేవుని వాగ్దానాలను ఆధారంగా చేసుకొని దేవుడు ఇదిగో సదాకాలం నేను నీకు తోడైన్నాను అని చెప్పిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఆ కల్వరిగిరిలో చనిపోయాడు కదండి. దట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన శిక్ష ఆయన తీసుకోవడం ద్వారా ఇక మనకి శిక్ష ఉండదు, మనకి ఏ విధమైన శాపం ఉండదు. కనుక ఆయన వైపు నిదానించి చూడాలి. వి షుడ్ లుక్ ఎట్ జీసస్. యేసుక్రీస్తు వైపు తేరి చూసినప్పుడు ఆయన క్రియలను మనం గమనించి చదివి మన జీవితాల్లో అప్లై చేసుకున్నప్పుడు ఈ లోకంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనకు కలిగిన గ్రేటెస్ట్ వెపన్ ఏంటిదంటే విశ్వాసం అనే వెపన్ని ఈ రోజు నుంచి లెట్ us స్టార్ట్ యూజింగ్ దట్ వెపన్. వాట్ ఎవర్ హ్యాపన్స్ ఇన్ అవర్ లైఫ్, మనం ఎక్కడికి పోయినా ఏది చేసినా whenever we are going outside మనం విశ్వాసంతో ప్రార్థన చేసుకుని బయలుదేరుతున్నాం. దేవుడు నాకు తోడు ఉంటాడు, దేవా ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉన్నట్టు. అదే విశ్వాసము మన జీవితంలో ట్రాన్స్లేట్ అవ్వాలి. అదే కదా మనం చూసేది వాక్యంలో చదివినప్పుడు మనకు తెలిసిన వచనమే, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. The just shall live by faith. Every action we do, every thought we do, మనము విశ్వాసం మూలముగా జీవించాలి. దేవుని మహిమ కొరకు మనం చేసే క్రియ, మనం తలంచే తలంపు, మనం ఏది చేసినా విశ్వాసం కలిగి జీవించాలి. ఆ విశ్వాసాన్ని దెబ్బతీయడానికి మన అపవాది చాలా చేస్తూ ఉంటాడు. అనేక పరిస్థితులు మన జీవితంలో తీసుకొచ్చినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే విశ్వాసం అనే డాలును మనం ఉపయోగించాలి. అవర్ ఫెయిత్ షుడ్ ట్రాన్స్లేట్ ఇంటూ వర్క్స్. మన విశ్వాసము క్రియల రూపంలో మరి ఆయన సన్నిధిలో మనం పాటలు పాడాలి. ఆయన సన్నిధిలో మరి దేవుడు మనకు ఎటువంటి ప్రేరేపణ, ఎటువంటి తలాంతు దయచేసాడో దాన్ని గమనించి ఆ తలాంతును దేవుని కొరకు వాడాలి. దట్ ఈస్ హౌ అవర్ ఫెయిత్ గెట్స్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ వర్క్స్. అనేకసార్లు మరి ఇది జరగకుండా అపవాది మన జీవితంలో కంటిన్యూస్ గా పోరాటం చేస్తుంటాడు. దీన్ని మనం గమనించాలి. దేవుడు ఇచ్చిన మన ఆయుధాన్ని, విశ్వాసం అనే ఆయుధాన్ని మనం వాడాలి. అపవాది వ్యతిరేకంగా వాడినప్పుడు when we use the faith, విశ్వాసం అనే డాలుని మనం వాడినప్పుడు అపవాది వేసే ప్రతి బాణం నుండి మనం రక్షింపబడి మరి దేవునికి మహిమార్థంగా జీవించగలం. బైబిల్లో అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మరి అనేక మంది విశ్వాసమును 12 ఏళ్ళ రక్తస్రావము గల స్త్రీ కదండి, ఆమెకి ఎంత విశ్వాసం ఉంటే యేసయ్య చెంగు ముట్టుకుంటే నేను స్వస్థపడతానని చెప్పి తనకున్న విశ్వాసాన్ని క్రియ రూపంగా చేసి యేసయ్య ఎక్కడున్నాడో వెతుకుంటూ వెళ్ళి మరి కష్టమైన నష్టమైన ఆ చెంగు ముట్టుకుంటే చాలు అనే విశ్వాసంతో తను వెళ్ళి ముట్టుకొని స్వస్థత పొందినట్లు మనం చూస్తాం. సో గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ బిలీవర్స్. మరి అటువంటి విశ్వాసాన్ని దేవుడు మనలో చూడాలని ఇష్టపడుతున్నాడు. మన విశ్వాసం ఎలా ఉంది ఒకసారి మనం గమనిద్దాం. మన విశ్వాసాన్ని క్రియల రూపంలో మనం చూపించగలుగుతున్నామా? వాట్ ఈస్ స్టాపింగ్ అవర్ ఫెయిత్ టు ట్రాన్స్లేట్ ఇంటూ వర్క్స్? మన విశ్వాసాన్ని మరి క్రియల రూపంగా ఉండకుండా ఏమి ఆపుతుంది అని మనం గమనించి దాన్ని మనం విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు మనం చూచుచు మనకు ఉంచబడిన పందెపు రంగంలో ముందుకు సాగడానికి దేవుడు మనకు సహాయం చేయగాక. ఇంకో ప్రకటన మర్చిపోయాను. కుమార్ అంటే ఫ్రైడే ఈవినింగ్ 6 o'clock మరి సుబ్బారావు అంకుల్ చనిపోయిన యానివర్సరీ ఫ్రైడే రోజు ఈవినింగ్ 6 o'clock వారి ప్రేయర్ ఉంటుంది. అందరు గమనించి ఆహ్వానం ఉంది కనుక ప్రార్థించండి. అందరూ పాల్గొనాల్సిందిగా చేస్తాం.
ప్రార్థిస్తున్నాం. సర్వాధికారి సర్వోన్నత గొప్ప దేవ జీవితాల్లో మీరు చేసిన మేలన్నింటిని బట్టి మేము స్తోత్రాలు చేస్తున్నాం. మరి క్రియలు లేని విశ్వాసము, క్రియలు కలిగిన విశ్వాసం గురించి మేము కొన్ని వచనాలు చదువుకున్నాం. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభావ మరి మా విశ్వాసం ఎలా ఉంది మేము గమనించుకొని విశ్వాసం అనే డాలను మరి వారి మీద ప్రయోగిస్తూ మా యొక్క ఆత్మీయ జీవితంలో లోకంలో సాగడానికి మాకు సహాయం చేయండి. చేరవలసిన ప్రతి ఒక్కరిని బట్టి మరి సంఘంలో మీరు చేసిన క్రియలన్నింటిని బట్టి మీకు స్తోత్రాలు చేస్తున్నాం. మేము యవనస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటూ అనారోగ్యంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అక్కమ్మ ప్రార్థన చేస్తున్నాం. మరి సర్జరీ చేయాలి. మరి సమస్యను సమకూర్చి మీరే వారికి తోడేంటి నడిపించడం ప్రార్థన చేస్తున్నాం. అలాగే అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. గుంటూరులో మీరు సాయం చేయండి. అలాగే రమేష్ సీతారాం అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరే సాయం చేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి అవసరతను తెలుసుకుని వాటిని తీర్చే దేవుడు మీరే కనుక మేమందరం ప్రభావ ఈ లోకంలో విశ్వాసం కలిగి ముందుకు సాగడానికి అపవాది పెట్టి చిక్కుల నుంచి తప్పించుకొని విశ్వాసం అనే ఆయుధాన్ని ప్రయోగిస్తూ విజయవంతమైన జీవితాలు జీవించడానికి సహాయం చేయండి, బలపరచండి. ముందున్న మీటింగ్ జ్ఞాపకం చేసుకుని మరి మేము తిరిగి కలుసుకొని పర్యంతం అందరికీ మీరు తోడేయండి, నడిపించుకోండి. మా రక్షకుడు విమోచకుడు నేర్పిస్తున్నాంలో ప్రార్థించబడుతున్నాం తండ్రి. ఆమేన్.